చూడండి ఈ పెద్ద ఆయన పాపం ఇక్కడ కూర్చున్నాడండి. అది ఆ బండి దగ్గర ఆయన కూర్చున్న కాడ కూర్చున్నాడండి. కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నాడండి. అది ఐస్ క్రీమ్ డబ్బా కూడా కింద పడేసాడండి. ఆడ తెచ్చుకొని కూర్చొని తిన్నాడండి. తిని ఇదిగో రోడ్డు మీద ఇక్కడ నా బండి దాకా వచ్చాడండి. ఇదిగో బండి దాకా వచ్చాడు. ఇదిగో పొట్లం కూడా ఆడ పడేసాడు. ఇంత పొట్లం వచ్చేసి దన్నమని పడిపోయాడు రోడ్డు మీద. సరే అండి. చూడండి అసలు భలే పడిపోయాయండి అక్కడ. అసలు రోడ్డు తగిలింది, బాగా రోడ్డు తగిలింది. ఏ బలం ఏముంది ఆయన దగ్గర? ఎట్లా చూడు, ఒట్టు బొంగు కర్రలు ఉన్నాయి, చేతులు కర్రలు. ఆ చేతులు కాళ్ళు ఎట్లా ఉన్నాయి చూడు. అసలు ఎవరో పట్టించుకుంటున్నారో లేదో తెలియదు కానీ వయసు అయిపోయింది కథ. ఆయనకి టయానికి పెట్టేవాళ్ళు కత్తి లేక అట్లా అయిపోయింది. వచ్చి సరిగ్గా నా బండి దగ్గర పడిపోయాడు ఆయన. నేను నలుగురు పిలిచాడు మగవాళ్ళని. నలుగురు మగవాళ్ళని పిలిస్తే తీసుకొచ్చి ఇక్కడ పండ పెట్టారండి. ఇక్కడ చర్చి అండి, ఇది చర్చి. సో అసలు నాకైతే ప్రాణం అట్టంటే అట్టుంది. ఆయన పాపం రోడ్డు పడిపోతే నేను లేక నేను నలుగురిని పిలిచాను. నాకు భయం వేసి నలుగురు వచ్చారు మగవాళ్ళు, పాపం బళ్ళు ఆఫ్ చేసి వస్తే ఇంకా ఆయన తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ సైడ్ కాలువ బండలు అండి అవి. ఈ సైడ్ కాలువ బండలు అవి అక్కడ పండ పెట్టారండి ఆయన్ని. అంటే పాస్ కూడా వెళ్ళిపోయాడు బట్టల్లో. ఆ పడతాం దన్నుమడి పడిపోయాడు. ఎడపక్క భాగంలో చెవును తలకి కంతలకి తగిలింది, చెయ్యి కూడా తగిలింది ఎడచి పక్క. రోడ్డు మీద పడిపోయాడు. ఎవరో మరి చెప్పామంటే ఇద్దరు ముగ్గురు చెప్పాం. మరి ఆ సిల్లర కొట్టాడు కూడా చూసేలేరండి. అదిగో ఆ సిల్లర కొట్టాడండి. ఆటో తిన్నగా సిల్లర కొట్టాడు నా చూడండి. ఆ సిల్లర కొట్ట అతను వచ్చాడు. వచ్చి ఆ సందులో అతను ఆయన అని చెప్పి అన్నాడండి. చూస్తున్నాడు, మరి లేదు చూస్తున్నాడు కానీ మరి మాట్లాడతాడో లేదు తెలీదు. పెద్ద అయినా ఎక్కడా మీ ఇల్లు? పెద్ద అయినా మీ ఇల్లు ఎక్కడా? ఇల్లు ఎక్కడా? మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడేనా? పడిపోయాడండి రోడ్డు మన ఇక్కడ. ఆడ కూర్చొని లేచి వచ్చాడు, లేచి వచ్చి పడిపోయాడు. పడిపోతే ఇద్దరు తీసుకొచ్చి పంట పెట్టారండి. ఆడ ఎవరు రాలేదండి ఇంకా. ఎవరో వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి, ఇంకా రాలేదండి. పడిపోయాడు రోడ్డు మీద పడిపోయాడు ఈయన. పాస్ కూడా వెళ్ళిపోయాడు బట్టలు. మాట్లాడుతున్నాడు మరి అలా పడతానా పాస్కి కూడా వెళ్ళిపోయాడు. అసలు ఆయనకి సోహ లేదు మడిసి. అబ్బాయి కబురు పెట్టి వస్తాడులే. అబ్బాయి అంట కబురు పెట్టా వస్తాడులే ఉండు. బాత్రూమ్ కూడా వెళ్ళిపోయాడు. చేతికి బాగా తగిలింది దెబ్బలు. కంతకి చెవుకి చేతికి తగిలింది బాగా. సో ఎంతో మరి ఏం చేస్తాము. కనపడుతున్నాడండి చూడండి. పెద్ద సన్నగా ఉన్నాడు. ఈయన ఎప్పుడు నుంచో చూస్తూ ఉంటాం మేము రోడ్డు మీద. మరి ఇంకా ఎవరు రావట్లేదు ఆడ. సేపు అయినా కూడా ఇంతసేపు అయినా ఎవరు రాలేదు. మరేమో షుగర్ ఉందో ఏమో మరి తెలియదు దీనికి. ఐస్ క్రీమ్ తినగలనే ఆయనకి ఐస్ క్రీమ్ తిని ఒక 10 అడుగులు వేసాడు అంతే. దన్నమ్మడు పడిపోయాడు. అదే అట్ట ఉండు వస్తున్నారు ఉండు. లేకలే పడిపోతా, మళ్ళీ కూర్చో. అట్ట ఉండు, అట్లాగా ఉండు. వస్తారు ఉండు. అట్లా కబురు పెట్టా వస్తారు. పడిపోతావు. ఇంతసేపు అయినా రాలే వాళ్ళు. మరి ఏం మనుషులో ఏ కథ మరి. ఆయనేమో బాత్రూమ్కి పాస్కి వెళ్ళిపోయాడు. ఆయన గుడ్డల్లో తోడుకుంటున్నాడు. ఎగరా పక్కనాడు.
పెద్దయినా పడిపోతావు, పెద్దయినా పనుకో, పెద్దయినా పడిపోతావు, పనుకో, పడిపోతావు, దెబ్బలు తోలుతీ, పనుకో. హాస్పిటల్ గుడ్డలు తడిచిపోయి ఏం చేస్తా ఇస్మంట వాళ్ళు నాకు చూడు కబురు పెట్టారు రాలేదు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడంట, మరి కబురు పెట్టారు రాలేదు, వేసుకొస్తున్నాడు. ఏం చేస్తా వాళ్ళకి టయానికి తిండి పెట్టేవాళ్ళు లేక సరిగా అలాగైపోయాడు ఆయన. ఏమండి ఇక్కడ ఈ బజార్ లేకపోయినా అబ్బాయినా వచ్చే అబ్బాయినా ఇలా అబ్బాయి రే బాబు రారా 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 పడిపోయాడు మీ నాన్న రారా. పిల్లోడు కూడా అట్ట ఉన్నారు సన్నగానే, వాళ్ళకి పెట్టేవాళ్ళు లేక అట్లా అయిపోయారు ఆ పిల్లలు. ఆ పిల్లోడు అట్ట అయిపోయాడు. ఏమో మరి అసలు దన్నమని పడిపోయాడు. నాకు భయం వేసిపోయింది. ఉన్నాయిలా ఏమో గౌక మంచి ఏమైనా అయితే నన్ను నా మీద కొత్తారా, అందుకని నేనేమో మాట్లాడుకుంటా. అరే బాబు ఒక మంచి తీసుకొని తాపరా ముందు. నానంట ఇద్దరు అట్టా ఉన్నారు. అసలు ఏదో బలహీనత, అంత బలహీనతగా ఉన్నారు. అసలు తిండి తింటున్నారా లేదో అసలు తెలియట్లా. మంచిలు తీసుకొచ్చి తాపరా బాబు వెళ్ళి. వాళ్ళ అబ్బాయి అంట వచ్చాడు. పట్టుకో పట్టుకో లేపాలి నువ్వు. పడిపోతున్నాడు. ఇంకెవరు లేరా రబ్బాయి, ఇంకెవరు లేరా? మరి అంబులెన్స్ కానీ ఫోన్ చేయరా బాబు, హాస్పిటల్ కానీ తీసుకెళ్తారు ముందు. దెబ్బలు తగిలినానికి బాయ్ ఎవరన్నా అడిగి అంబులెన్స్కి ఫోన్ చేయి, హాస్పిటల్ కానీ తీసుకెళ్తారు. ల్యాబ్లో కొంచెం నీళ్ళు తీసుకురాపో, వెళ్ళి నీళ్ళు తీసుకురాపో వెళ్ళి మంది నీళ్ళు తీసుకొని తాపు. వాళ్ళు కొడుకు అంటే ఈ అబ్బాయి అట్టే ఉన్నాడు. వాళ్ళకి సరిగ్గా పెట్టేవాళ్ళు లేరు, సహాయం చేయ వాళ్ళకి టయానికి పెట్టేవాళ్ళు లేక ఏం చేస్తాం.